అధిక వడ్డీ ఆశ అసలుకే ఎసరు తెచ్చింది. రైతులకు అందిన పరిహారం సొమ్ము ప్రైవేట్ ఫైనాన్స్ పాలైంది. మోసపోయామని తెలుసుకున్న బాధిత రైతుల గోడు అరణ్య రోదనగా మారింది. ఏ అధికారికి మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదు. కనిపించిన ప్రతి నాయకుడి వద్ద వారు గోడు వెళ్లబోసుకుంటున్నారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బాధితులకు అండగా నిలిచారు. వారి తరపున న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో దాదాపు 20 గ్రామాల ప్రజలు భూములు, ఇళ్లు కోల్పోయారు. ఇందుకు ప్రభుత్వం నుంచి పరిహారంగా వచ్చిన సొమ్మును ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ అధిక వడ్డీ ఆశ చూపి 150 కోట్లకు పైగా వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీంతో 2500 కుటుంబాలు రోడ్డున పడి సర్వం కోల్పోయామంటూ లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. వనపర్తి జిల్లా నాగపూర్కు చెందిన సాయిబాబు అనే వ్యక్తి 2019లో సాయిరాం ఫైనాన్స్ పేరుతో ఒక కంపెనీని ప్రారంభించాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయి పరిహారం అందిన కుటుంబాలను కలిసి అధిక వడ్డీ ఆశ చూపి 2500 కుటుంబాల నుంచి మొత్తం 150 కోట్లను వసూలు చేశాడు. 2021లో ఫైనాన్స్ సంస్థను మూసివేశారు. బాధితులకు 1-2 నెలలు సక్రమంగా వడ్డీ చెల్లించి తర్వాత మొత్తానికే ఎగవేశాడు. దీంతో బాధితులందరూ సాయిరాం ఫైనాన్స్ పై చర్యలు తీసుకోవాలంటూ 2021లో నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమను నిట్ట నిలువున ముంచేసిన సాయిరాం ఫైనాన్స్ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దాని యజమాని సాయిబాబుని కనీసం అరెస్టు కూడా చేయలేదని బాధితులు వాపోతున్నారు. ఈ సాయిబాబు అనేటైనా ఒక ఫైనాన్స్ పెట్టేసి ఈ గరీబుల దగ్గర మొత్తం డబ్బులు దోసుకొని దాదాపు 200 కోట్ల దాకా ముంచాడు అందరినీ. ఇప్పుడు పోతే ఎవరిని కలిసినప్పుడు కాక ఈ లీడర్లు, పోలీసు వాళ్ళు అందరూ ఒకటే అయ్యిండ్రు. మేము ఎవరి దగ్గరికి పోయినా మాకు న్యాయం జరుగుతలేదు. ఈ పోలీసు వాళ్ళు, లీడర్లు కూడా అట్లా చేస్తారు. ఏ లీడర్ దగ్గర పోయినా కూడా పట్టించుకుంటలేరు. సరే చూద్దాం అంటున్నారు, పంపించేస్తున్నారు. పోలీస్ స్టేషన్ పోయినా కూడా సరే చూద్దాం అని పంపించేస్తున్నారు. 30 లక్షలు సార్, 30 లక్షలు. కొడుకు చచ్చిపోతే 30 లక్షలు వచ్చింది. 30 లక్షలు ఆ పైసలు మొత్తం తీసుకుపోయి ఆ గుమాస్తా వచ్చింది. ఇప్పుడు వాడు గుమాస్తా ఏమంటున్నాడు? ఇప్పుడు గుమాస్తా ఇప్పుడు పలతలేడు. పోతే అక్కడ వాడి మాట్లాడకుండా పోలీసులు, రాజకీయ నాయకులు కూడా సదరు ఫైనాన్స్ సంస్థ వైపే మాట్లాడుతున్నారని, జిల్లా ఎస్పీని కలిసి అభ్యర్థించిన లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆవేదనను అర్థం చేసుకుని తమకు న్యాయం చేయాలంటూ విద్యానగర్ బీసీ భవన్లో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను కలిసి బాధితులు తమ గోడు విన్నవించుకున్నారు. బీసీ సంఘం తరపున పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో బాధితులకు భరోసా ఇచ్చిన ఆయన వారికి మద్దతుగా బీసీ భవన్ నుంచి విద్యానగర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. బాధితులకు న్యాయం చేయాలని, లేదంటే ఎలాంటి పోరాటానికైనా సిద్ధపడతామని ఆయన ప్రకటించారు. భూములోనే వరకు ఇక్కడ పైసలు పెడితే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు, ఎమ్మెల్యేలు మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళ పేదల పైసలు ఇప్పకపోతే రాజకీయ బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లీడర్లు అందరూ ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళంతా గాలులాగా వస్తున్నారా? వాళ్ళు పైసలు ప్రజలు పేదల పైసలు ఉంచుతుంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, ఎంపీటీసీలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు? అందుకే వెంటనే వాళ్ళ పైసలు ఇప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేకపోతే లీడర్లను బట్టలు ఒకటి కొట్టిస్తా. అక్కడ ఏ లీడర్ను వదిలిపెట్టియాలి. బాధితుల్లో చాలా వరకు మొత్తం భూములు, ఇళ్లు కోల్పోయారు. వారికి వచ్చిన పరిహారాన్ని కూడా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ అధిక వడ్డీ ఆశ చూపి దోచేయడం, అందుకు కొందరు దళారులు సహకరించారని బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారం వెనుక కొందరు రాజకీయ నాయకుల హస్తం కూడా ఉందని చెబుతున్నారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు.